వచ్చామమ్మా, వచ్చామని సంతోషమా? కళ్ళల్లో సంతోషమే. సరే 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 సరే. మాకు మైసూర్ వచ్చాడు. యానిమల్స్ వెనకాల ఉన్నాయి. పికాక్స్ అవన్నీ బాగుందా? గట్టిగా చెప్పాలి. శ్రీదేవి ఆంటీ ఫామ్ హౌస్కి వచ్చాను. శ్రీదేవి ఆంటీ ఫామ్ హౌస్కి వచ్చాను. ఓకే, ఏం చేస్తున్నావు వచ్చి? ఏం చేస్తావు నువ్వు? ఉయ్యాలుగుతాకు వచ్చావా? హాయ్ చెప్పు. పడిపోతా చెప్పు మరి సరిగ్గా. బ్లాక్ చేసుకుంటే చాలా చేయట్లేదు నువ్వు. నువ్వు తినేలాగా ఉండవు. చెప్పు, ఏం నచ్చింది చెప్పు. పొమగ్రానేట్ నచ్చిందా నీకు? ఇంకా ఇంకేం నచ్చింది? వాటర్ యాపిల్ నచ్చింది. ఇంకా ఫామ్ హౌస్ నచ్చలేదా? నచ్చిందా? వస్తున్నా. చూపి ఆంటీ చెప్పు. అయ్యిందా కాయా లేదా మూలకి ఏదన్నా అయ్యిందే? బాగుందా? ఇగో కట్ చేస్తావా? అయ్యి ఇంకొంచెం ముందైతే పట్టుకొచ్చేయమని ఎండలో దాటేసి కదా. బ్లాక్ దొరకమ్మా గమ్మున కంగారు పడుకో. నువ్వే సూపర్ రా బాబు. కొత్తగా ఈ రోజు ఏంటంటే 4 ఫిష్, ఒక 6 ఫిష్లు అయితే తీసుకొచ్చామండి. ఈయన అక్కడ తొట్లో వేసాము, వేరే తొట్లో వేయడానికి తీసినాము. ఇక మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఈ రోజు మా ఫామ్ హౌస్. పిసికేస్తాడు ఈ రోజు మొత్తం చేప. చూపి చూపిరా చూపి కొసేపు అని చూపి. హాయ్ అండి, మరి వచ్చేసి ఇంకా మేము సిటీకి బయలుదేరుతున్నామండి. బయలుదేరే ముందు చిన్న హార్వెస్ట్ అండి ఉన్నదే, అది తీసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వచ్చిన పనులన్నీ చాలా సక్రమంగా అన్నీ బాగా జరిగినాయండి. చాలా సంతోషం అనిపించింది. నాకు ఏదన్నా మాట్లాడదాం, ఏదన్నా చేద్దాం, చెప్పుదామంటే కూడా టైం లేనంత పని నడిచిందనమాట. అంత పని జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నారు పెట్టుకోవడం కానీ, విత్తనాలు మొత్తం మేము ఏవైతే సీడ్స్ తీసుకొచ్చామో అవన్నీ పెట్టుకోవటం, వాటికి వాటర్ ఇచ్చుకోవటం, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, అలాగే పక్కన వెళ్ళి నెమళ్ళు అవన్నీ పక్క వెంచర్లో నెమళ్ళు ఉంటున్నాయని చూసుకుని అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాతావరణం కూడా చల్లగానే ఉంది, వర్షాలు పడుతున్నాయి కానీ అదో రకమైన ఉక్కబోతుంది మధ్యాహ్నం టైం. కానీ ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ఏ బాబు చాలా గడ్డి ఎక్కువ ఉంది. ఇవి ఇలా పడిపోతున్నాయి కదా. ఈ జామ మొక్కలు అయితే మామూలుగా కాదు. అమ్మా అబ్బా, అసలు జామ మొక్కలండి ఎంత బలంగా అమ్మా కట్ చేస్తే కొంచెం మంచిగానే వస్తాయి. షేడ్ వచ్చింది, ఇది షేడ్ వచ్చింది, కట్ చేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఎంత లెక్క వచ్చానుగా. మ్యాంగోస్ కోసేదా మరి ఏం బుట్ట ఏం తెచ్చుకోలేదు. అక్కడ ఇప్పుడేనా మీరు పడేశారు? ఇప్పుడే కొరికి పడేసినాయండి ఈ లోపేనా? బుట్ట ఏమైనా తెచ్చుకొని మరి తెచ్చుకోలేదు.
ఇప్పుడే పొద్దున్నే చూసామండి మ్యాంగో. ఇదిగో సర్లే ముగ్గింది కదా తింటుంది తిని అనుకున్నాము. పండు అయిపోయింది చెట్టుకేని. సరే ఎలాగా తింటున్నాయి కదా తిని అనుకున్నాము. అనుకుని వెళ్ళి చాయ్ తాగొచ్చే లోపు మళ్ళీ చూడండి ఇదిగో అయ్యా ఇదిగో ఇది పండు అయింది. అబ్బా ఏం అవసరం ఎంత బాగా వస్తున్నాయంటేనండి. ఇప్పుడేనండి లోపలికి వెళ్ళొచ్చే లోపు ఇది ఇంకోటి కొరికేసింది. పోనీ మరి వాటికి ఉంచుదాం కొరుక్కుని తింటాయి. కొన్ని ఉన్నాయి నేనైతే తీసుకెళ్ళిపోయి నేను ముగ్గేసుకుంటాను. వాటికి నేను చాలానే వదిలేను, ఇంక నేను ముగ్గేసుకుంటా. వదిలేటట్లేవుగా మరి ఇంకా ఏమన్నా కానీ. ఇది అయిందండి పచ్చిగుందంటారా? తీసేనా? నీ ఇష్టం అయితే తీసేస్తున్నా. అవి ఇంకా ఉంచవి వాటికైతే ఉంచాను బాగానే. ఇదిగో అబ్బా భలే కాయలు తినేసినాయి. అన్ని కాయలు వదిలి ఇంకా తినేసినాయి. ఏం చెప్తాం వాటికి? స్మెల్ వస్తుంది. ఇంకేంటి ఇంకా ఇదిగో ఇది ముగ్గిపోతుంది. అయిపోయింది ఇదిగో ఇదిగో పైన. ఇంక వీటిని మళ్ళీ ఉంచాం మనకి. అవి అయిపోయినాయి. కాయలు అయితే అయిపోయినాయి అండి. ఇంక మనము కూడా ముగ్గ పెట్టుకుని తింటే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది అయినట్టుంది. ఇక అయినాయి కిందది అంటున్నారా? ఇది అవ్వలేదే, పచ్చిగా ఉంది పసిరిగా ఉంది. ఇదే అయ్యింది. ఇంకా చెట్టుకి మా పిట్లకి మరి ఇంకేం చేస్తాం. ఇది ఇది ఎలా ఉంది అయిపోయింది. అప్పుడే చిన్నగా ఉన్నా. ఇది వదలనా ఉంచినా తీసుకురాను ఉంచేసారు. ఇంకా చాలా అన్నీ మనం పండించుకొని తినము ఎందుకు. అయ్యా సరే అయితే ఓకే. ఈ కోరిక మేరకు అక్కడ ఇంకొకటే ఉందిలే, అది ఉంచేస్తాను. సొరకాయ తీసుకుంటా. చూడు ఎక్కడికి వెళ్ళి చనిపోయిందో ఎలకపిల్ల. అయ్యా అదే ఏ దగ్గరికి వెళ్ళి వచ్చిందో దాని ప్రాణాలు పోగొట్టుకోవడానికి. నా కత్తిరి ఎక్కడ వదిలేను, మంచి కత్తిరి. ఇదంతా తిరిగేశాను గొంగళ పురుగు తిరిగినట్టు. అంతా తిరిగాను, ఏ మూలను వదిలేనా కత్తిరి కనిపిస్తలేదు. సొరకాయ కోసుకుందాము రా మరి. ఇంకా ఇక్కడెక్కడా వదలలేదు. ఇవన్నీ తిరిగి కట్ చేశాను కానీ కోసాను కానీ ఇదంతా మంచి సొరకాయ అండి. ఇదిగో ఆనపకాయ వేరు సొరకాయ వేరు అని నిన్న దాసు గారును ఆయన మధు ఒకటే ముదిరిపోయింది. వదిలేనా? వదిలేస్తాను ఎందుకు, ఎవరికన్నా ఇచ్చినా చేసినా అది ఒకటి సరిపోద్ది. కందులండి ఎంత బాగా వచ్చిందంటే కంది చెట్లు ఈ మొత్తం ఇవన్నీ ఒక అర కేజీ పప్పు అవుతుందేమోనండి నాకు తెలిసి. కేజీ అవ్వదు కానీ అర కేజీ అవుతుంది. కాకపోతే ఇంకొంచెం ముందు వచ్చుంటే చాలా ఎండిపోయి మనకి చేతికి వచ్చేదండి పప్పు. ఇప్పుడు మరి వర్షాలు పడుతున్నాయి కదా, ఎలా ఉంటుందో తెలీదు టైము. ఇగో భలే కమ్మగా హెల్దీగా చెట్టు అయితే ఎంత హెల్దీగా తొందరగా వచ్చిందంటే అంత తొందరగా వచ్చింది. ఎంత బాగున్నాయంటే చక్కగాను. కొంచెం అండి ఒక్క నెల ముందు వచ్చేసి ఉంటే మనకి మే నెల ఫస్ట్ అయినా పెసరపప్పు, కందిపప్పు కాదు కందులు అండి ఎంత కమ్మగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసి మేము చిన్న తొట్టులో మాకు ఇంకా కొంచెం సంతానం పెంచుకున్నాం అనమాట. ఉన్న సంతానం సరిపోదని ఇంకొన్ని బేబీస్ని తీసుకొచ్చాము. మా వారు ఎప్పటి నుంచో చేపలు కలుగు పువ్వులు దాంట్లో వేయాలని ఆయన కోరిక. కాకపోతే అన్నీ బతకో కదండి, అందులో కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మనం ఇంట్లో పెట్టుకుని బాక్స్లో పెట్టుకుని ఆక్సిజన్తో ఉండే చేపలు ఉంటాయి, క్లీనింగ్ ఫిషెస్ అని ఉంటాయండి ఇందులో వేసుకోవడానికి. అవి తెచ్చుకుంటే బాగుంటుంది. ఆయనకి తెలియక వేరే తీసుకొచ్చారు. వాటికి మేము ఏం చేసామంటే ఇట్లా వాటర్ తొట్టులాగా ఉన్న దాంట్లో కొంచెం పెద్దగా ఉన్న దాంట్లో వేసాను నిన్న తీసుకొచ్చినప్పుడు అక్కడ. అయితే ఏంటంటే మాకు చిన్న డౌట్ ఏమొచ్చిందంటే రోజంతా ఉండం కదా, చూడాలంటే చూడలేము. వాటికి
ఇవి వస్తున్నాయి కదండి చిలకలు బడ్స్ వస్తున్నాయి అన్నమాట చాలాను పెద్ద పెద్దవి. అవి ఏమన్నా తీసుకుని తినేస్తాయేమని చిన్న డౌట్తో మేము ఇదిగోండి ఇది మాకు అవసరానికని ఒకప్పుడు మనము ఇక్కడ బోరు ఏమీ లేకముందు ఇట్లా వరలు వేయించుకుని వాటర్ ట్యాంకర్తో నింపుకోవడం కోసం కట్టించుకున్న ఈ బావి లాంటిది ఇప్పుడు మన ఫిషెస్కి ఉపయోగపడ్డాయి అన్నమాట. అది ఎలా చూడండి హాయిగా హాయిగా ఆడుకుంటున్నాయి చూడండి. అయ్యో ఒకదాని వెనకాల ఒకటి బాబోయ్ మనం తెలుసా వాటికి పరిగెట్టేస్తున్నాయి. మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టే పరిగెట్టేస్తున్నాయి. అవి పట్టేసుకోవడానికి వచ్చారమ్మా అనుకుంటున్నాయి. ఇక ఇందులో వాటర్ ఎక్కువ నింపామండి. ఎక్కువ నింపి ఇందులో వదలటం అయితే జరిగింది. ఆంటీకి అయితే చెప్పాం రోజుకి ఇంత ఫుడ్ వేయమని వాటికి. సరే అని చెప్పేసి ఫుడ్ ఇచ్చి ఆంటీకి వేయమని చెప్పి ఇందులో వాటర్ పెట్టి వాటికి ఇలాగ ఉపయోగించాం. ప్రస్తుతానికి అయితే మాకు ఇలాగ ఉపయోగపడింది అన్నమాట. ఇది ఉంచుదామండి చూద్దాం మనం మళ్ళీ వచ్చేసరికి ఎలా ఉంటాయో అవి ఏం చేస్తాయో వాటి ప్రాణం చిన్న ప్రాణం కాదండి ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇప్పుడు నిన్న నుంచి తీసుకొచ్చిన కాడి నుంచి బాగానే తిరుగుతున్నాయి. మళ్ళీ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో చూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. బాగున్నాయి అదండి. మొన్న గాలి దుమ్ములకి గాలికి అరటి చెట్లన్నీ చాలా వరకు 2-3 పడిపోయినాయి. కొన్ని అందులో ఒకటే ఉండండి బుట్ట తెచ్చేసుకుంటా. అందులో ఒకటే పడిపోతే ఏం చేసామంటే ఇంకా అది ఎలాగా మధ్యలో ఇరిగిపోయి పడిపోయిందండి. అది ఇంకెలాగా రాదని మేము దాన్ని మధ్యలో కట్ చేసేసామన్నమాట. అది ఇప్పుడు ఏమైందో ఒకసారి చూపిస్తారండి. మొన్న గాలికి పెద్ద గాలి ఇట్లానే గాలి వస్తే గాలి దుమ్కంటే అరటి చెట్టు పడిపోయిందండి. మంచిదే, అది బాగుంది. అది మరి ప్రెగ్నెన్సీతో ఉందేమో నాకు తెలిసి, ఎందుకంటే గెల రావడానికి సిద్ధంగా ఉందేమో. ఆ రావడానికి ఉండే ముందు గాలి దుమ్ము వస్తే పడిపోయింది అన్నమాట. పడిపోతే మనం ఇంకా అది ఎలాగ రాదు కదని మనం కట్ చేసేసామండి. కట్ చేసేస్తే ఇట్లా ఇక్కడ కట్ చేసేసాం దాన్ని. పడిపోయినాయి అండి, మరి ఏం చేస్తాం, పడిపోయినాయి. మరి ఇట్లా ఉంచితే చూడండి చిత్రంగా ఈ మధ్యలో నుంచి వచ్చిందండి గెల. మధ్యలో నుంచి వచ్చి అవి చూడండి ఎలా గెల వస్తుందంటే బనానాస్ ఎంత ఉన్నాయో చూడండి. అసలు మన ఫింగర్ కూడా, ఈ ఫింగర్ వచ్చేసి కూడా పొడవుగా ఉంది, దానికంటే చిన్నగా ఉన్నాయి అవి. భలే చిత్రంగానండి. అంటే పాపం అది మరి మంచి గెల వచ్చే టైంలో పడిపోయినట్టుంది. మనం ఇంకా పడిపోయింది రాదు కదని మనం మరి మధ్యలో ఇరిగిపోతే ఏం చేస్తామండి, కట్ చేసేసాము. ఆ కట్ చేసిన దాంట్లో నుంచే మధ్యలో నుంచి వచ్చి గెల వచ్చింది. చిత్రం అండి అది. అలా ఉంటాయి అన్నమాట, దేన్ని ఆపలేం కదా. దానికి వచ్చే టైము ఆ విధంగా కూడా వచ్చిందన్నమాట. చూసారా అలా ఉంటాయి నేచర్కి భూమిలో పెట్టినవి. అదే మనం ఏ తొట్టులోనో ఎక్కడైనా పెట్టామనుకోండి అది ఖచ్చితంగా చనిపోతుంది అన్నమాట. బలమో గట్ట సరిపోక ఇదైపోయి చనిపోతుంది. ఇప్పుడు అది మంచిగా ఉంది కాబట్టి భూమిలో కాబట్టి అది ఇంకా నిలబడి మధ్యలో వచ్చి అలా గెలొచ్చింది. అది ఇదండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో ఇంతవరకునండి ఇలా జరిగిన ఈ పనులు అయితేని ఆనందంగా ఉంది కాబట్టి ఇంతవరకు అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బై బై, సెలవండి. మరి సిటీకి బయలుదేరుతున్నామండి. ఓకే.